రోజులో పొద్దున లేచిన వెంటనే, మార్నింగ్ పొద్దున లేచిన వెంటనే ఉత్సాహంగా, సంతోషంగా ఈ కాలంలో అయితే లెగ్గడము చాలా తక్కువ. ఎందుకంటే ఈ కాలంలో లేసిన దగ్గర నుండి ఒత్తిడి, ఓవర్వెల్మింగ్ థాట్స్, ఆయాసము, ఆందోళన, అలజడి. అసలు ఎందుకు లేచానా, మరో దినం ఎందుకు వచ్చిందా, అసలు ఎందుకు జీవిస్తున్నాను, లేకపోతే ఒకలాంటి భీతి, భయం, ఈరోజు ఏం ఎదుర్కోవాల్సి వస్తుందో, ఈరోజు ఎవరు నాతో గొడవ పెడతారో, ఈరోజు ఎటువంటి ఇబ్బందులు నేను ఎదుర్కోవాలో అని లేచిన దగ్గర నుండే చాలా మందికి ఇమోషనల్గా, మానసికంగా దాడులు జరుగుతా ఉన్నాయి మనసులో. మనుషులందరూ బాగానే ఉన్నారేమో, కుటుంబంలో అందరూ బాగానే ఉన్నారేమో, ఉద్యోగాలు అందరూ బాగానే ఉన్నారు, కానీ లేచిన వెంటనే మోటివేషన్ ఉండదు. నేను ఏదో ఒకటి చేయాలి, టుడే ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్ మీ రిజాయిస్ అనే ఆలోచన ఉండదు. ఇది యెహోవా చేసిన దినం, దీని యందు ఉత్సహించాలి, ఆనందించాలనే ఆలోచన ఉండదు. కానీ ఎందుకు లేస్తానబ్బా, ఎందుకు బ్రతకాలి, అసలు ఈ జీవితం ఏంటని లేచిన వెంటనే ఆ విసుగుదల, వేసారిపోవటంతో లేస్తూ ఉంటామండి. కానీ దాని వెనకాల ఒకడు ఉన్నాడు, ఎవరు తెలుసా? అపవాది ఉన్నాడు. అపవాది మనకి దేవుణ్ణిలో ఆనందించకుండా ఉన్నట్లు, జీవితం పైనే విసుగుదల వచ్చేటట్లు. ఎంతమంది హిస్కియా లాగా ప్రార్థన చేసేవారు ఉన్నారు. హిస్కియాకి జబ్బు వచ్చిన వెంటనే ఇంకా చచ్చిపోతాడు అనగా ఆయన ఏం చేస్తాడంటే, వెంటనే దేవుని సన్నిధిలో గోడవైపు తిరిగి మొరపెడుతున్నాడంట, దేవా నాకు ఆయుష్ పొడిగించవా, నా ఆయుష్ను పొడిగించవా, నాకు దీర్ఘాయుష్ను దయచేవా, ఎందుకు దేవా, నీకు నమ్మకంగా ఉన్నాను కదా, వై am I doing, why have you, ఇదేంటి, ఎందుకు అనుమతించావు అనేది దేవుని సన్నిధిలో గోడ్చాటం విన్నాము, చూసాము. అదే రీతిగా ఆయన ప్రార్థన చేసిన రీతిగా 15 సంవత్సరాలు ఆయన ఆయుష్లో పొడిగించబడ్డది. కానీ ఈ రోజులో మనం చేసే ప్రార్థన ఏంటి తెలుసా? దేవా మరొక దినం ఎందుకు ఇచ్చావయ్యా, ఇంకొక దినం ఎందుకు ఇచ్చావయ్యా. స్తుతించడము ఆపేసి దేవుణ్ణి, వై షుడ్ ఐ లివ్ అనదర్ డే, ఎందుకు బ్రతకాలి, ఎందుకు చూడాలి, మరొక శ్రమన, మరొక బాధన అని ఎంతో నిరాశతోటి లేస్తున్నామండి. కానీ ఈ మానసిక దాడులు అనేది చాలా మనకి భయము పుట్టిస్తుంది, భీతి. ఇట్ మేక్స్ అస్ రియలీ వల్నరబుల్గా చేసి, భయభీతులతో, ఇమోషనల్గా డ్రైన్ అయిన పరిస్థితుల్లో, మానసికంగా అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఏది కూడా ఉల్లసింపజేసేది లేదు, ఉత్సాహపరిచేది లేదు. యు ఫీల్ లైక్ అంతా చూసిందే, అంత జరిగిందే, నథింగ్ ఎక్సైట్స్ మీ ఎనీమోర్, ఇంకేది కూడా నన్ను సంతోష పెట్టేది లోకంలో లేదన్నట్టు మనం ఏదో జీవితం అంతా చూసేసినట్టు అనుకుంటూ ఉంటాం. ఒకవేళ ఈరోజు మానసిక దాడి లేదేమో, రానున్న కాలంలో వస్తుంది. మరి ముఖ్యంగా మానసిక దాడులు నేను చెప్పగలను, విశ్వాసులు అనబడిన వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయండి. ఆత్మీయ దాడి, మానసిక దాడి, శారీరక దాడి, ఈ 3 రీతులుగా ఎప్పుడు అపవాది మనల్ని దాడి చేస్తూనే ఉంటాడు. శారీరక దాడి ఏంటిదంటే అనారోగ్యం వెంబడి అనారోగ్యం, ఏదో ఒక అనారోగ్యం, డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే వెంటనే అనారోగ్యం వెంబడి అనారోగ్యం మమ్మల్ని దాడి చేస్తుంది, అక్కడ అటాక్ చేస్తాడు. రెండవది ఏంటిదంటే ఆత్మీయ దాడి. ఆత్మీయంగా ఎలాగ దాడి చేస్తాడంటే మెల్లమెల్లగా బ్యాక్ స్లైడ్ అయ్యేలాగా, దేవుని దగ్గర నుండి దూరం వెళ్ళేలాగా, మెల్లమెల్లగా వాక్యం అంటే, ప్రార్థన అంటే, చర్చ్కి ఇలాగా రావటం అంటే ఒకలాంటి బోరు, లేకపోతే ఒకలాంటి విసుగుదల, అంటే హీ విల్ నాట్ అటాక్ అస్ ఓవర్ నైట్. స్లోగా, చాలా మెల్లగా ఒక పాయిజన్ని మనలో, ఏ రీతిగా అయితే మన పాయిజన్ ఎలాగైతే ఎక్కుతుందో ఆ రీతి మెల్లగా పాయిజన్ ఎక్కిస్తాడండి అపవాది. వాక్యము చదవడం మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది, ప్రార్థన చేయాలంటేనే బోరు, దాని తర్వాత ఇలాగ సంఘంగా కూడటానికి, సమాజంగా కూడటానికి ఇష్టపడరు. ఎప్పుడు చేసేదే కదా, ఎప్పుడు కలుసుకునేదే కదా, ఏముంది దాంట్లో అని అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఆ దాడి, ఆత్మీయ దాడి. దాని నుండి దేవుని దగ్గర నుండి మెల్లగా తప్పిపోతూ ఉంటాము. ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి తప్పిపోతామో, ఇక్కడ చూసిన దాడులు 91 కీర్తనలు అన్నిట్లో ఇది చూడండి, రాత్రి వేళ కలుగు భయము, ఇది వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఎవరైతే ఆత్మీయంగా దాడి చేయబడతారో, ఎవరైతే దేవుని దగ్గర నుండి ఆత్మీయంగా దూరంగా వెళ్ళిపోతారో వాళ్ళకి రాత్రి వేళ భయము కలుగుతుందంట. పగటి వేళ ఎగురు బాణం, అంటే ఈజీగా అటాక్ చేయబడతారంట. ఎందుకు? దేవుని కంచె వారి చుట్టూ ఉండదు కాబట్టి రాత్రి వేళ తెలియని భయం అండి, తెలియని భయం. ఎవరైతే దేవునితోటి సన్నిహితంగా ఉంటారో, ఎవరైతే దేవునితోటి రియల్ క్లోజ్గా ఉంటారో, స్నేహితుడిగా ఉంటారో, వారికంట ఏమి జరిగిన అంత భయం ఉండదండి. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు, ఐఎమ్ ఇన్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్, నా మనసాక్షి శుద్ధిగా ఉంది కాబట్టి నేను ఏదైనా దేవుణ్ణి అడగచ్చు, నేను పిలిస్తే దేవుడు వస్తాడు అని గొప్ప ధైర్యం ఉంటుంది. కానీ ఎవరైతే దూరంగా వెళ్తున్నారో మెల్లమెల్లగా, వాళ్ళకి రాత్రి వేళ కలుగు భయంకి
వారు గురి చేయబడతారు. రెండవది పగటి వేళ ఎగురు బాణము అంటే అటాక్స్కి గురి అవుతారు. దాని తర్వాత చీకటిలో సంచరించు తెగులనకైనను, చీకటిలో ఏ తెగులు ఇక్కడ సంచరించు అని ఉంది, తెగులు అని ఉంది, కానీ ఇక్కడ సంచరించేది ఎవరు? చీకట్లో అపవాది దురాత్మ శక్తులు సంచరిస్తుంటాయి. అవి ఎక్కువ రాత్రి కాలంలో సంచరిస్తూ ఉంటాయి. చీకట్లో సంచరించే తెగులకి వారు గురి అవుతారంట. ఎవరు? ఆత్మీయంగా దాడి చేయబడేవారు, ఆత్మీయంగా దేవునికి దూరంగా వెళ్ళిన వారు. అంటే వారికి విముక్తి లేదు. చూడండి, రాత్రి పొద్దున చీకటి మరలా మధ్యాహ్నమందు పాడు చేయు రోగం అంటే ఉట్టిగా ఊరికే వారికి రోగాలు వస్తూనే ఉంటాయంట. ఇవన్నీ కూడా వారికి సంభవిస్తాయంట. అందుకనే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చెక్ ఆన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితం పైన మనము చెక్ చేసుకోవడం ఎంతో అవసరం అండి. ఎందుకంటే మెల్లమెల్లగా ఇటువంటి దాడులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటాయి. దాని తర్వాత శారీరక దాడి, ఆత్మీయ దాడి, మానసిక దాడి. ఈరోజు చెప్పే మాట మానసిక దాడి. ఈ మానసిక దాడులు ఎట్లాగుంటాయి అంటే, శరీరాన్ని ముట్టవు, ఆత్మీయంగా కూడా కొంచెము మీరు దేవునితో దగ్గరకు ఉన్నట్లు ఉంటుంది, కానీ మానసికంగా ఆత్మీయంగా శారీరకంగా ముట్టలేడు అనుకుంటే వాడు మన మనస్సుని ముడతాడనమాట, మన తలంపుల్ని ముడతాడనమాట. మన తలంపులు ఏ రీతిగా పాడు చేయాలి, ఏ రీతిగా దేవుని దగ్గర నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఈ మానసిక దాడుల్ని ఎలాగ ఎదుర్కోవాలి, దాని నుండి నేను ఎలాగ బయటికి రావాలి అన్నవారు మొట్టమొదటిగా దేవుని సన్నిధిని వెతకాలి. ఏం చేయాలంటండి? దేవుని సన్నిధిని. ఎంత సింపులా అని అనుకుంటాము, కానీ వినండి. కీర్తనలు 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 46వ కీర్తన 1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఇక్కడ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. నిజముగా ఈ రీతిగా మానసికంగా దాడి చేయబడుతున్న వారు ఏం చేయాలంటే, సీక్ గాడ్స్ ప్రెజెన్స్ లైక్ నెవర్ బిఫోర్. మునుపెన్నడూ చేయని రీతిగా దేవుని సన్నిధిని వెతకాలంట. దేవుని సన్నిధి అంటే కేవలం ఆలయంకి రావటం మాత్రమే కాదు, అంటే రాకూడదని కాదు, కేవలం ఆలయంలో వచ్చి సమయం గడపటం కాదు. అంటే ఈ ఇమోషనల్ దాడిలో నేను ఉన్నాను అని అంటే ఇంకెక్కువగా ప్రార్థన చేయాలంట. కన్సిస్టెంట్గా దానియేలు గ్రంథంలో చూస్తుంటాము, ముమ్మార్లు ప్రార్థన చేసేవాడు. కానీ ఇమోషనల్ దాడిలో ఉన్నవారు ఫర్వెంట్ ప్రేయర్స్ అంటే కొన్ని సందర్భాల్లో, రోజులో కొన్ని సందర్భాల్లో సపరేట్ టైం తీసుకోవడము, దాని తర్వాత ఎడతెగక ప్రార్థన చేయడం. అది అయిన వెంటనే ఇంకా నా ప్రార్థన అయిపోయింది, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని కాదండి. ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండాలంట. బికాజ్ ఇమోషనల్గా మనుష్యులు ఇక్కడ దెబ్బతింటే వాళ్ళ జీవితం అంతా కూడా వృధా అయిపోతుందండి, వ్యర్థం అయిపోతుంది. యూ రియలీ డు నాట్ నో హౌ మచ్ అవర్ థాట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్స్. మన తలంపులు మన జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో మనం ఎరగము. వి అండర్ ఎస్టిమేటెడ్ టూ మచ్. మన తలంపుల్ని ఎంతో కించపరుస్తూ ఉంటాము. ఏముందులే ఇట్లా ఆలోచిస్తే, ఏముందులే, నో 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 వాట్ అ మ్యాన్ థింకెత్ సో ఇస్ హీ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఏదైతే మనుషుడు ఆలోచిస్తాడో అదే అవుతారంట. ఈరోజు ఇటువంటి ఇమోషనల్ దాడులు ఉన్న వారు మొట్టమొదటిగా దేవుని సన్నిధిని వెతకాలంట. అంటే ప్రార్థన చేస్తూనే ఉండాలంట. దేవా విడిపించయ్యా, దేవా సహాయం చేయయ్యా, దేవా మొరపెడుతున్నానయ్యా, దేవా నీవే నాకు దిక్కయ్యా, దేవా అని ఆయన సన్నిధిలో మొరపెట్టాలంట. ఎందుకంటే హీఈస్ ఓన్లీ వన్ హూ కెన్ ఆన్సర్ us. ఆయన ఒక్కడే మనకి జవాబునిచ్చే దేవుడు, ఆయన ఒక్కడే మనల్ని విడిపించగలిగిన దేవుడు. కంటిన్యూలీ సీక్ హిమ్. 105వ కీర్తన 4 యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఏంటండి? నిత్యము వెతకాలి. కంటిన్యూలీ సీక్ హిమ్. కంటిన్యూస్గా వెతకాలంట. ఇట్లా నేను దాడి చేయబడుతున్నారని మీరు పసిగట్టినట్లయితే ఫస్ట్ థింగ్ ఇస్ రన్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి పరుగెత్తుకొని, దేవా నన్ను విడిపించు. ఇక్కడ ఈ ఇమోషనల్ దాడిలో, ఈ మానసిక దాడిలో నేను బయటికి రాలేదనుకో, నా జీవితం అంతా కూడా, నేను ఇంతవరకు వచ్చి పడిన ప్రయాసం అంతా కూడా వ్యర్థం అవుతుంది. ఈ మధ్య కాలంలో దెర్ ఇస్ నథింగ్ మోర్ దట్ ద ఎనిమీ కెన్ అటాక్. కొన్నిసార్లు ఫినాన్షియల్గా మనము పోగొట్టుకున్నా,
ఆర్థికంగా పోగొట్టుకున్న, కుటుంబంగా పోగొట్టుకున్న, ఎన్ని పోగొట్టుకున్నా మనకు అంత ఎఫెక్ట్ ఉండదేమో కానీ, మానసికంగా మనల్ని ఎంతగానో అపవాది దాడి చేస్తున్నాడండి. ఈ మనసు పాడు చేస్తే వారి జీవితమే పాడైపోతుంది. వారి తలంపులు పాడు చేస్తే ఇంకా వారి జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది అని ఫస్ట్ ఇక్కడ ఈ జనరేషన్లో, ఈ తరంలో అపవాది మన మనసుని దాడి చేస్తున్నాడు. పోయిన కాలంలో, పోయిన తరాల్లో, పోయిన జనరేషన్స్లో ఎలా ఉండేదండి? ఎంతైనా ఓర్చుకునేవారు, ఎంతైనా సహించుకునేవారు, ఎంతైనా సర్దుకునేవారు. అన్నిట్లో ఓడ్చుకుంటూ ప్రేమ చూపిస్తూ భార్యాభర్తలు ఎలా ఉండేవారు? మన అమ్మమ్మ తాతయ్యలు లేకపోతే మన నానమ్మ తాతయ్యలు ఎలా ఉండేవారు? అంత టార్చర్ చేసిన తాతయ్య అమ్మమ్మ నోరు మూసుకొని ఉండేది కదా, సహించుకుంటే తెలియక చేస్తున్నాడు, ఓర్చుకుందాంలే, క్షమిద్దాంలే అని. కానీ ఈరోజు ఒక్క మాట భర్త అంటే చాలు, నన్ను అంటావా అని రిబెల్ అయిపోతున్నారు కదా. అంటే చిన్న చిన్న వాటిని కూడా మనం ఎంతో భూతద్దంలో మ్యాగ్నిఫై చేసి, ఇది ఇంత పెద్దది, నన్ను ఇంత బాధ పెట్టాను, నన్ను ఇంత చేశారు అని వి మ్యాగ్నిఫై ఎవ్రీథింగ్. అంటే ప్రతి చిన్నది కూడా మన మనసుని ఎంతగానో దాడి చేస్తుందండి. డూ యూ రియలైజ్ ఇట్? ఈరోజు అన్నిటికీ ఒఫెండ్ అయిపోతున్నారు మనుషులు, చిన్న వాటికి కూడా ఒఫెండ్ అయిపోతున్నారు. నన్ను అంత మాట అంటారా, నన్ను ఇంత మాట అంటారా, నన్ను అసలు నేను ఏమనుకుంటున్నారు అని ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే మన ఈగో, మన అహము దాడి చేయబడుతున్నప్పుడు మానసికంగా మన తలంపులు అంటే ఎమోషనల్గా కూడా మనము దాడి చేయబడుతున్నాం. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సీ గాడ్స్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో నేను అంటానండి, చాలామంది ప్రార్థన అంటే 1 గంట చేస్తేనే ప్రార్థన, 2 గంటలు చేస్తేనే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ డిస్మిస్సింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ మీకు తెలుసా, మీరు చేతులెత్తి దేవా నాకు సహాయం చేయవా అని మనస్ఫూర్తిగా ఒక్క మాట పలికిన అది ఒక ప్రార్థనని. దేవా నేను నీ పైన ఆధారపడుతున్నా, నాకు దీని నుండి జయము దయచేవా అని మీరు ఎక్కడున్నా ఆ కేక, మీ హృదయంలో నుండి వినపడే ఆ కేక, అది కూడా ఒక ప్రార్థన అని మీరు గుర్తిస్తున్నారండి. దట్ ఈస్ ఆల్సో క్రై అవుట్ టు ద లార్డ్, దట్ ఈస్ ఆల్సో ఎర్నెస్ట్ ప్రేయర్. అది కూడా నిజమైన ప్రార్థన దేవుని సన్నిధిలో. ఈరోజు ఆ సమయం దొరకలేదండి, నాకు మోకరించే సమయం దొరకలేదండి, సపరేట్ క్వైట్ టైం నాకు దొరకలేదు. దట్ ఈస్ నీడెడ్, బట్ డజంట్ మీన్ దట్ అది దొరకలేదని నేను ప్రార్థనే చేయను అని చాలామంది చేతులు ఎత్తేస్తుంటారు. నో, బాత్రూమ్ ఉందా కదా ఆఫీస్లో, బాత్రూమ్కి వెళ్ళి దేవా నన్ను ఆ కొలీగ్స్ అలాగా బాధ పెడుతున్నారయ్యా, నేను ఎక్కడ తప్పుగా రియాక్ట్ అవ్వకుండాన్నట్లు నాకు మానసిక స్టెబిలిటీని దయచేయ్యా, కృపను దయచేయ్యా అని వెంటనే బాత్రూమ్కి వెళ్ళో లేకపోతే ఏదో పక్కనికి వెళ్ళి ప్రార్థన చేసి అలవాటు ఉందా? లేకపోతే రియాక్ట్ అవుతున్నారా? అన్ని విషయాల్లో వెంటనే ఆ రియాక్షన్ చూపిస్తున్నారా? ఎక్కడైనా మీకు దాడి చేయబడుతున్నారని తెలిస్తే అక్కడే ఉండి ఇంకా ప్రెషర్ని తెచ్చుకోకండి, కానీ కొద్దిగా తప్పుకోండి, కొద్దిగా సమయం తీసుకోండి, కూల్ అవ్వండి, ప్రెషర్ డౌన్ అవ్వనివ్వండి, దాని తర్వాత మళ్ళీ వెళ్ళి మాట్లాడండి. ఎందుకంటే ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నామో, ఏ నిర్ణయాలు తీస్తామో, ఏమి తెలివి తక్కువ నిర్ణయాలు తీస్తామో మనకి తెలియదు. కాబట్టి అట్లాంటి సమయంలో జాగ్రత్త ఉండటం ఎంతో అవసరం.